హలో వ్యూవర్స్, వెల్కమ్ టు ద గ్రో తెలుగు యూట్యూబ్ ఛానల్. మనందరికీ తెలిసిన ఒక చాలా ఇంపార్టెంట్ ట్రిక్ అండ్ ఎప్పటికప్పుడు లెజెండరీ ఇన్వెస్టర్స్ అండ్ వేరియస్ పర్సనాలిటీస్ మనకి చెప్పే ట్రిక్ ఏంటి అని అంటే, ఎప్పుడైనా మీరు ఒక ఇన్వెస్ట్మెంట్ చేసినప్పుడు దాన్ని మీరు ఎక్కువ సమయానికి ఉంచినట్టయితే, అంటే లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్స్ కానీ చేసినట్టయితే మీ యొక్క రిటర్న్స్ అనేవి చాలా ఎక్కువగా ఉంటుంది షార్ట్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్స్ మీద కంపేర్ చేసుకుంటే. అసలు ఎందుకు ఆర్ ఏ ప్రిన్సిపల్ వర్కౌట్ అవుతుంది ఇలా మనకి ఎక్కువ రిటర్న్స్ ఇవ్వాలి అని అంటే, టైం పెరిగే కొద్దీ మార్కెట్లో ఉండే వాలటాలిటీ ఆర్ ఫ్లక్చుయేషన్స్ ఏవైతే వస్తాయో వాటన్నిటిని తట్టుకుంటూ మన యొక్క ఇన్వెస్ట్మెంట్స్ కాంపౌండింగ్ ఎఫెక్ట్లో పెరుగుతాయన్నమాట. సో అందుకనే మీరు ఇప్పుడు పెట్టి రేపు తీసుకోవడం కన్నా ఇప్పుడు పెట్టి ఒక 10 సంవత్సరాలు కానీ ఒక 5 సంవత్సరాలు కానీ మినిమం ఉంచినట్టయితే మీ యొక్క రిటర్న్స్ అనేవి మార్కెట్కి ఏవైతే ఫ్లక్చుయేషన్స్ ఉంటాయో ఆటుపోట్లన్నింటినీ దాటుకుని ఒక మంచి రిటర్న్స్ ఒక మంచి గ్రోత్ వైపుగా వెళ్తుందన్నమాట. సో ఇది ఇప్పుడు నిన్న వచ్చిన కాన్సెప్ట్ కాదండి, సో ఎప్పటి నుంచో ఉన్న కాన్సెప్ట్స్. అయితే ఈ కాన్సెప్ట్తో ఈ రోజు వీడియోకి అసలు ఏ సంబంధం ఉంది అని అంటే, నేను మళ్ళీ టాప్ 5 కంపెనీ సిరీస్తో వచ్చేసాను. సో ఈ రోజు మనం చూడబోయే టాప్ 5 కంపెనీస్ కానీ లాస్ట్ 10 years ఒక డేటా కానీ తీసుకుని వాళ్ళ యొక్క కాంపౌండెడ్ యాన్యువల్ గ్రోత్ రేట్ ఎంత ఉంది అని చూసినట్టయితే 50% కన్నా ఎక్కువ ఉండే కంపెనీస్ యొక్క డీటెయిల్స్ని తీసుకుని ఈరోజు నేను మీ ముందుకు వచ్చేసాను. అయితే మేము ఈ కంపెనీస్ని ఎలా సెలెక్ట్ చేసాము అని అంటే, మొదటి క్రైటీరియా, ఈ కంపెనీ యొక్క మార్కెట్ క్యాపిటలైజేషన్ 5,000 crores కన్నా ఎక్కువ ఉంది, రిటర్న్ ఆన్ ఈక్విటీ 15% కన్నా ఎక్కువ ఉంది, లాస్ట్ 5 years సేల్స్ యొక్క కాంపౌండెడ్ యాన్యువల్ గ్రోత్ రేట్ 15% కన్నా ఎక్కువ ఉంది, అలానే వీళ్ళ యొక్క నెట్ ప్రాఫిట్ మార్జిన్ కూడా 15% కన్నా ఎక్కువ ఉంది, డెట్ ఈక్విటీ రేషియో 1 కన్నా తక్కువ ఉంది. సో ఇవన్నీ క్రైటీరియాస్ని బేస్ చేసుకుని మేము కొన్ని కంపెనీస్ని ఫిల్టర్ చేసుకుని దాని లాస్ట్ ఇయర్ 10 years యొక్క డేటాని తీసుకుని కాంపౌండెడ్ యాన్యువల్ గ్రోత్ రేట్ని కంప్యూట్ చేసి చూస్తే 50% కన్నా ఎక్కువ వచ్చినాయి. సో ఇటువంటి కంపెనీస్ గురించి మీరు తప్పకుండా తెలుసుకోవాలి. అండ్ ఆ కంపెనీస్ ఏ లైన్ ఆఫ్ బిజినెస్లో డీల్ చేస్తున్నాయి, వాటి యొక్క స్ట్రెంగ్స్ అండ్ వీక్నెసెస్ ఏంటి, అండ్ అలానే వాళ్ళ యొక్క కాంపౌండెడ్ యాన్యువల్ గ్రోత్ రేట్ యాజ్ ఆఫ్ 27th April 2022 డేటాని తీసుకుని మీ ముందుకు వచ్చేసాం. సో ఇంకెందుకు కాలుష్యం వెళ్ళిపోదాం ఆ వీడియోలోకి. మీరు కానీ ఇంకా గ్రోత్ తెలుగు యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే ఇమీడియట్గా బెల్ ఐకాన్ని క్లిక్ చేసుకోండి, ఎందుకంటే ఇటువంటి ఎంతో మంచి కంటెంట్ని మేము మీకు ఎప్పటికప్పుడు అందిస్తూనే ఉంటాం. నేను సిఏ హిరణ్మ అండ్ ఈరోజు మనం చూడబోయే టాపిక్ టాప్ 5 కంపెనీస్ ఏవైతే వాళ్ళ యొక్క గ్రోత్ని 50% కన్నా ఎక్కువ లాస్ట్ 10 yearsలో మనకి చూపించాయి అనేది. సో మనం ఫస్ట్ 5 కంపెనీస్ గురించి తెలుసుకోవడానికన్నా ముందు కాంపౌండెడ్ యాన్యువల్ గ్రోత్ రేట్ అంటే ఏంటనేది తెలుసుకుందాం. సో కాంపౌండింగ్ ఎఫెక్ట్లోనే ఎంత ఒక ఇన్వెస్ట్మెంట్ ఆర్ మీరు ఒక షేర్పై ఇన్వెస్ట్ చేసే అమౌంట్ ఎంత త్వరగా ఆర్ ఎంతవరకు పెరిగింది అని తెలుసుకునే దాన్నే మనం కాంపౌండెడ్ యాన్యువల్ గ్రోత్ రేట్ అనే పర్టికులర్ మెషర్లో చూస్తామన్నమాట. అయితే ఈ కాంపౌండెడ్ యాన్యువల్ గ్రోత్ రేట్ని క్యాలిక్యులేట్ చేసుకోవడానికి ఒక ఫార్ములా ఉంది. అదేంటి అని అంటే, క్లోజింగ్ వాల్యూ ఆఫ్ ద ఇన్వెస్ట్మెంట్ ఏదైతే మీకు ఆఫ్టర్ ఎన్ని సంవత్సరాలకైతే మీరు వేస్తారో దాని తర్వాత లాస్ట్లో వచ్చే వాల్యూ డివైడ్ చేసుకోవాలి. దేంతో అని అంటే, మీరు ఇనీషియల్గా ఓపెనింగ్ వాల్యూ ఆఫ్ ది ఇన్వెస్ట్మెంట్ అంటే ఇనీషియల్గా ఎంత అమౌంట్ని అయితే ఇన్వెస్ట్ చేస్తారో దాంతో డివైడ్ చేసుకోవాలి. అయితే మీకు ఇక్కడ టైం పీరియడ్ అనేది ఇంపార్టెంట్ అండ్ దాన్ని మనం ఎన్ అనే వేరియబుల్ని కన్సిడర్ చేసుకుంటాం. అయితే మీరు క్లోజింగ్ వాల్యూ ఆఫ్ ది ఇన్వెస్ట్మెంట్ డివైడెడ్ బై ద ఓపెనింగ్ వాల్యూ చేస్తారు కదా, దాన్ని బ్రాకెట్స్లో తీసుకుని టు ద పవర్ 1/n అంటే మీరు ఎన్ని నెంబర్ ఆఫ్ ఇయర్స్ తీసుకుంటున్నారో 1 డివైడెడ్ బై దట్ నంబర్ని టు ద పవర్కి రేస్ చేయాలి, దెన్ -1. సో ఇలా మీరు కానీ క్యాల్కులేట్ చేసి చూస్తే మీకు ఒక పర్సెంటేజ్ వస్తుంది. ఇది చిన్న ఎగ్జాంపుల్ ద్వారా మనం ఈజీగా అర్థం చేసుకుందాం. ఈరోజు నేను 1000 రూపీస్ అనేది ఆర్ ఒక 5 years క్రితం నేను ఒక 1000 రూపీస్ని ఇన్వెస్ట్ చేశాను. ఇప్పుడు 5 years తర్వాత నాకు ఆ పర్టికులర్ స్టాక్ని సెల్ చేస్తే 2000 రూపీస్ వచ్చింది, ఆర్ క్యాల్కులేట్ చేసి చూస్తే 2000 రూపీస్ అనేది ఆ స్టాక్ యొక్క ప్రెజెంట్ వాల్యూ. అయితే ఈ 5 yearsలోనే స్టాక్ డబుల్ అయిపోయింది అనేది ఇమీడియట్ కన్క్లూజన్కి వస్తున్నానా ఆర్ అదేనా కరెక్ట్ అని అనుకుంటే కాదండి. మీరు కానీ ఈ పర్టికులర్ వాల్యూస్ని ఈ 5 years అనే టైం పీరియడ్ని తీసుకుని నేను ఇందాక మెన్షన్ చేసిన ఫార్ములాలో కానీ వేసి చూసుకున్నట్టయితే మీకు ఒక పర్సెంటేజ్ వస్తుంది. సో ఇదే మనం కానీ తీసుకుని 2000 అది క్లోజింగ్ వాల్యూ, 1000 అనేది ఓపెనింగ్ వాల్యూ. సో 2000 డివైడెడ్ బై 1000 ఇంటూ ద బ్రాకెట్స్లోని టు ద పవర్ 1/n. ఇక్కడ n అనేది 5 years, సో 1/5 అండ్ టోటలీ -1 చేస్తే 14.87% వస్తుంది. అంటే ఈ పర్టికులర్ ఇన్వెస్ట్మెంట్ మీరు ఏదైతే చేశారో ప్రతి సంవత్సరం 15% చొప్పున పెరిగి ఇప్పుడు ప్రజెంట్గా మీకు 2000 రూపీస్ అనేది వాల్యూ ఆఫ్ ద ఇన్వెస్ట్మెంట్ కింద చూపిస్తుంది అనమాట. సో అది దీనికి అర్థం. మీరు కానీ ఈ ఫార్ములా ఏదన్నా డిఫికల్ట్గా ఉంది అని అనిపిస్తే మీరు గ్రో యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఇటువంటి ఇన్ఫర్మేషన్ అక్కడ కీన్ చేస్తే గ్రో క్యాల్కులేటరే మీకు క్యాల్కులేట్ చేసి ఎంత యాన్యువల్ గ్రోత్ రేట్ ఉంది మీ పర్టికులర్ ఇన్వెస్ట్మెంట్ కానీ చెప్పేస్తుంది. సో ఇంకెందుకు ఆలస్యం, నెక్స్ట్ ఆ పర్టికులర్ కంపెనీస్ యొక్క డీటెయిల్స్లోకి వెళ్ళిపోదామా. సో మొదటి కంపెనీ క్యాప్లిన్ పాయింట్ ల్యాబ్ లిమిటెడ్. సో ఈ క్యాప్లిన్ పాయింట్ ల్యాబ్ లిమిటెడ్ అనే ఒక ఫార్మాస్యూటికల్ ఆర్ మెడిసిన్స్ తయారు చేసే కంపెనీ. సో వీళ్ళు జనరల్గా ఆయింట్మెంట్స్, క్రీమ్స్ అండ్ అదర్ మెడిసిన్స్ని తయారు చేస్తూ ఉంటారు. వీళ్ళు బయోటెక్నాలజీ మార్కెట్లో కూడా ఎంటర్ అయ్యి యాంటీబయాటిక్స్, యాంటీ బ్యాక్టీరియల్ ఫార్ములా, యాంటీ డయాబెటిక్, యాంటీ యాసిడ్స్, సో ఇటువంటి డిఫరెంట్ మెడిసిన్స్ ఏవైతే మనం కన్జ్యూమర్స్గా తరచూ వాడే డిసీజెస్ తరచూ రోజువారీ ఉండే ప్రాబ్లమ్స్కి వాడతామో అటువంటివి
వీళ్ళు తయారు చేసి మ్యానుఫ్యాక్చర్ చేసి అమ్ముతూ ఉంటారనమాట. అయితే వీళ్ళ యొక్క కాంపౌండెడ్ యాన్యువల్ గ్రోత్ రేట్ లాస్ట్ 10 years కానీ తీసుకుని వీళ్ళ షేర్ ప్రైస్ ఎలా పెరిగింది అని చూస్తే వీళ్ళ షేర్ ప్రైస్ 6 rupees ఉండేది కాస్త 700 rupees వరకు పెరిగింది. అండ్ యాజ్ ఆఫ్ 27th April 2022కి వీళ్ళ కాంపౌండెడ్ యాన్యువల్ గ్రోత్ రేట్ని కంప్యూట్ చేస్తే దాదాపు 61% కింద ఉందన్నమాట. అయితే ఈ కంపెనీ యొక్క స్ట్రెంగ్స్ చూసేద్దాం. మొదటిది, వీళ్ళు ఎప్పటికప్పుడు ఇన్నోవేషన్ అంటే కొత్తదనంగా ఏదైతే కన్జ్యూమర్స్కి డైలీ ఆర్ క్రానిక్ ప్రాబ్లమ్స్ ఏవైతే ఉంటాయో వాటిని అడ్రస్ చేస్తూ కొత్తగా వీళ్ళు మెడిసిన్స్ని రిలీజ్ చేస్తూ ఉంటారు మార్కెట్లో. సో ఈ ఇన్నోవేషన్ ఉండడం వల్ల వీళ్ళకి ఒక కాంపిటేటివ్ అడ్వాంటేజ్ ఉందని చెప్పుకోవచ్చు. అయితే వీళ్ళు ఫేస్ చేసే మేజర్ వీక్నెస్ ఆర్ మేజర్ థ్రెట్ ఏంటి అని అంటే వీళ్ళు ఫార్మాస్యూటికల్ కంపెనీస్ అండ్ అందులోనే చాలామంది అదర్ ప్లేయర్స్ కూడా ఉండటం వల్ల కాంపిటీషన్ ఎప్పటికప్పుడు స్టిఫ్ అండ్ ఇంటెన్స్గా ఉంటుంది. అండ్ ప్రాఫిట్స్పై ఆ మార్జిన్స్పై ఏదో ఒక చిన్న ప్రైజింగ్ డిఫరెన్స్ వచ్చినా కూడా వీళ్ళకి మార్జిన్స్ వీళ్ళ యొక్క ప్రాఫిట్ మార్జిన్స్పై ఆ ఎఫెక్ట్ అనేది ఉంటుంది. సో ఇది కంపెనీ నెంబర్ 1 క్యాప్లిన్ పాయింట్ ఇండస్ట్రీస్ వాళ్ళు. అండ్ సెకండ్ కంపెనీ బోరోసిల్ రెన్యూవబుల్స్. సో బోరోసిల్ అనే పేరు వినగానే డెఫినెట్గా మనకి గ్లాస్ ఇండస్ట్రీ అని తెలిసిపోతుంది. అండ్ వీళ్ళ యొక్క బ్రాండ్ బోరోసిల్ అనేది చాలా ఒక స్ట్రాంగ్ అండ్ చాలా పాపులర్ అయిపోయిందనమాట. అయితే వీళ్ళు ఎటువంటి ప్రోడక్ట్స్ని మ్యానుఫ్యాక్చర్ చేస్తారు అని అంటే వీళ్ళ యొక్క ప్రోడక్ట్స్ని గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ కోసం ఆ గ్రీన్ హౌస్ గ్లాసెస్ ఆర్ గ్రీన్ హౌసెస్లో వాడతారు. ఇది మాత్రమే కాకుండా సోలార్ ప్యానెల్స్లో కూడా వాడతారు. సో ఎటువంటి టైప్ ఆఫ్ గ్లాసెస్ అని అంటే వీళ్ళు రెన్యూవబుల్స్ ఎక్స్ట్రా క్లియర్ ప్యాటర్న్ గ్లాస్ లో అయన్ సోలార్ గ్లాస్. సో వీళ్ళ యొక్క కాంపౌండెడ్ యాన్యువల్ గ్రోత్ రేట్ లాస్ట్ 10 yearsకి ఎలా ఉందని చూస్తే దాదాపుగా వీళ్ళ 6 rupees ఉన్న షేర్ 700 rupees వరకు పెరిగింది. అండ్ దాన్ని కంప్యూట్ చేస్తే 63% వరకు వీళ్ళు కాంపౌండెడ్ యాన్యువల్ గ్రోత్ రేట్ని రిపోర్ట్ చేయడం జరిగింది. అయితే ఈ కంపెనీకి ఉన్న స్ట్రెంగ్త్ ఏంటి అని అంటే వీళ్ళు ఒకే ఒక కంపెనీ ఏదైతే సోలార్ ప్యానెల్లో వాడే గ్లాసెస్ని మ్యానుఫ్యాక్చర్ చేస్తారో అది ఈ కంపెనీ మాత్రమే చేస్తుంది. సో ఎప్పుడైతే మన గవర్నమెంట్ వాళ్ళు సోలార్ ప్యానెల్ కోసం చాలా వరకు సబ్సిడీస్ ఇచ్చి దాన్ని ఎంకరేజ్ చేస్తున్నారో సోలార్ ప్యానెల్స్కి ఉండే ఫ్యూచర్ ఆర్ దాని మార్కెట్ పెరగబోతుంది. సో అలాంటప్పుడు వీళ్ళు కూడా ఇంపార్టెంట్ ఇంగ్రీడియంట్ని మ్యానుఫ్యాక్చర్ చేస్తున్నారు కాబట్టి వీళ్ళ బిజినెస్కి కూడా డిమాండ్ ఉంటుంది అని మనకు అర్థమవుతుంది. అయితే ఈ కంపెనీకి ఏమైనా వీక్నెస్ ఉందంటే తప్పకుండా ఉందండి. వీళ్ళు ఏదైతే వాళ్ళ యొక్క గ్లాసెస్ని మ్యానుఫ్యాక్చర్ చేసుకుంటున్నారో ఆ టోటల్ వాళ్ళకి కావాల్సిన డిమాండ్లో 1/3 మాత్రమే వీళ్ళు మ్యానుఫ్యాక్చర్ చేసుకుంటున్నారు. 2/3 వీళ్ళు చైనా నుంచి కానీ మలేషియా నుంచి కానీ ఇంపోర్ట్ చేసుకుంటున్నారు. ప్రస్తుతానికైతే ఇంపోర్ట్ డ్యూటీ అంతవరకు లేదు. బట్ ఎక్కువ కానీ ఇన్ ఫ్యూచర్ పెరగడం జరిగితే వీళ్ళ యొక్క ప్రాఫిట్ మార్జిన్స్ డైరెక్ట్గా దెబ్బతినే ఛాన్సెస్ అయితే బాగా కనిపిస్తున్నాయి. సో ఇది కంపెనీ నెంబర్ 2. కంపెనీ నెంబర్ 3 దీపక్ నైట్రేట్. సో ఈ కంపెనీ గురించి చాలా ముందు వరకు కూడా చెప్పాను. అయితే ఇది గుజరాత్ బేస్డ్ కెమికల్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ. వీళ్ళు ఆర్గానిక్ కెమికల్స్, ఇన్ఆర్గానిక్ కెమికల్స్, ఫైన్ కెమికల్స్, స్పెషాలిటీ కెమికల్స్ అటువంటి వివిధ రకాల కెమికల్స్ని మ్యానుఫ్యాక్చర్ చేస్తారు. అయితే వీళ్ళ కెమికల్స్ని ఏ ఇండస్ట్రీస్లో వాడతారు అని అంటే మనం రోజువారీ చూసే పెయింట్స్ కానివ్వండి, ఫార్మాస్యూటికల్స్ కానివ్వండి, ఆర్ ఒక టెక్స్టైల్ ఇండస్ట్రీ ఆర్ ఒక ఎక్స్ప్లోజివ్స్ కానివ్వండి. సో ఇటువంటి వివిధ రకాల ఇండస్ట్రీస్లో ఈ పర్టికులర్ కంపెనీ యొక్క కెమికల్స్ని వాడటం జరుగుతుంది. అండ్ అలానే వీళ్ళు 70% ఆఫ్ ద మార్కెట్ షేర్ ఏదైతే సోడియం నైట్రేట్ ఉంటే అండ్ నైట్రోలియన్స్ ఉంటాయో ఆ పర్టికులర్ మార్కెట్లో వీళ్ళు 70% మార్కెట్ షేర్తో మార్కెట్ లీడర్స్గా ప్రూవ్ చేసుకుంటున్నారు. అండ్ ఇది మాత్రమే కాకుండా వీళ్ళ యొక్క కాంపౌండెడ్ యాన్యువల్ గ్రోత్ రేట్ లాస్ట్ 10 yearsకి తీసి చూసినట్టయితే దాదాపుగా 65% పెరగడం జరిగింది. అంటే 15 rupees ఉండే షేర్ 2300కి పెరిగి లాస్ట్ 10 yearsకి వీళ్ళు కాంపౌండెడ్ యాన్యువల్ గ్రోత్ రేట్గా 65%ని రిపోర్ట్ చేశారు. అయితే ఈ కంపెనీకి ఉన్న స్ట్రెంగ్స్ ఏంటి అని అంటే ఫినాల్ అండ్ అసిటోన్ అనేవి దాదాపుగా అన్ని డొమెస్టిక్ అండ్ కమర్షియల్ ఇండస్ట్రీస్లో వాడటం జరుగుతుంది. అయితే దీన్ని వీళ్ళు అధిక శాతంలో మ్యానుఫ్యాక్చర్ చేస్తారు. అయితే ఇంపోర్ట్స్ మీద డిపెండెన్సీని తగ్గించేసుకుని మేక్ ఇన్ ఇండియా అనే ప్రోగ్రామ్ని స్టార్ట్ చేశారు. కాబట్టి దీనివల్ల ఈ పర్టికులర్ కంపెనీకి ఏదైతే ప్రొడక్షన్ ఉంటుందో దాన్ని ఇంక్రీజ్ చేసుకునే స్కోప్ చాలా వరకు కనిపిస్తుంది. అయితే ఈ కంపెనీకి ఏమైనా వీక్నెస్ ఉందా అంటే డెఫినెట్గా ఉంది. వన్ ఆఫ్ ద రా మెటీరియల్స్ ఈ కెమికల్స్ మ్యానుఫ్యాక్చర్ చేయడం కోసం వీళ్ళు క్రూడ్ ఆయిల్ మీద డిపెండ్ అవుతారు. సో క్రూడ్ ఆయిల్ అంటే మనకు అందరికీ తెలిసిందే ప్రైజెస్ వాలటైల్గా ఉంటాయి. ఆ ప్రైస్ ఫ్లక్చుయేషన్స్ వల్ల వీళ్ళ ప్రాఫిట్స్ మీద కూడా చాలా వరకు ఇంపాక్ట్ అనేది పడుతుంది. సో ఇది మాత్రమే కాకుండా వీళ్ళకి ఫారిన్ కంపెనీస్ నుంచి ప్రైస్ ప్రెషర్ కూడా ఉంది. ఈ ప్రైస్ ప్రెషర్ అంటే ఏంటంటే ఈ ఫారిన్ కంపెనీస్ ఏవైతే నేను చెప్తున్నానో వాళ్ళు ఆ రా మెటీరియల్స్ ఏవైతే క్రూడ్ ఆయిల్లో ఉంటుందో అవన్నీ చాలా చీప్ రేట్స్కి ప్రొక్యూర్ చేసుకుంటారు. సో దీనివల్ల వాళ్ళ ఎండ్ ప్రోడక్ట్స్ యొక్క వాళ్ళ యొక్క కాస్ట్ కూడా చాలా తగ్గించి వాళ్ళు అమ్ముతారు. సో దీనివల్ల డైరెక్ట్గా మనకి చాలా గట్టి కాంపిటీషనే ఉంటుందన్నమాట. సో ఇది కంపెనీ నెంబర్ 3. కంపెనీ నెంబర్ 4 ఆల్కైల్ అమైన్ కెమికల్స్. సో ఇది ఒక పబ్లిక్ సెక్టార్ కంపెనీ ఏదైతే 1979లో క్రియేట్ చేశారో. సో ఈ పర్టికులర్ కంపెనీ ఎటువంటి కెమికల్స్ని మ్యానుఫ్యాక్చర్ చేస్తారు అని అంటే అలిఫాటిక్ అమైన్స్, అమైన్ డెరైవేటివ్స్ అండ్ వివిధ రకాల స్పెషాలిటీ కెమికల్స్. అండ్ ఈ స్పెషాలిటీ కెమికల్స్ని కూడా మనం ఫార్మాస్యూటికల్ ఇండస్ట్రీస్లో వాడతాము. రబ్బర్స్, ప్లాస్టిక్స్, డైస్, టెక్స్టైల్, కాస్మెటిక్స్ అండ్ మెటల్ ఇండస్ట్రీస్. సో జనరల్గా ఇలా ఈ పర్టికులర్ కెమికల్స్ని ఈ ఇండస్ట్రీస్లో వాడడం వల్ల వీళ్ళకి
డిమాండ్ అనేది ఎప్పటికప్పుడు ఉంటూనే ఉంటుంది. అయితే వీళ్ళ షేర్ ప్రైస్ ఎలా పెరిగింది అని చూస్తే లాస్ట్ 10 ఇయర్స్లో వీళ్ళు దాదాపుగా కాంపౌండెడ్ యాన్యువల్ గ్రోత్ రేట్ 66%ని రికార్డ్ చేసుకున్నారు. అంటే వీళ్ళ షేర్ ప్రైస్ 19 రూపీస్ నుంచి దాదాపు 3000 వరకు లాస్ట్ 10 ఇయర్స్లో పెరగడం జరిగింది. సో ఈ కంపెనీకి ఉండే మేజర్ స్ట్రెంగ్త్ కానీ మనం చూసినట్టయితే మొదటిది వీళ్ళ యొక్క కాంపిటీటర్స్ కన్నా వీళ్ళు చాలా ఎక్కువ ప్రాఫిట్స్ని సంపాదిస్తున్నారు. అండ్ అలానే వీళ్ళకి చాలా మంచి బ్రాండ్ నేమ్ ఉండడం వల్ల ప్రీమియంలో వాళ్ళ ప్రోడక్ట్స్ని అమ్మడం జరుగుతుంది. బట్ వీళ్ళకి చాలా ఇంపార్టెంట్ అయిన వీక్నెస్ కూడా ఉందండి. వాళ్ళు ఇంటెలిజెన్స్ అంటే నెక్స్ట్ ఇప్పుడు మార్కెట్ అంతా ఆర్ వీళ్ళు చేసే ఈ పర్టికులర్ బిజినెస్ మోడల్ ఏదైతే ఉందో సప్లై చైన్ నెట్వర్క్స్ని క్రియేట్ చేసుకోవాలి. దానికోసం టెక్నాలజీ అండ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని వాడాల్సి ఉంటుంది. అది కొంచెం కాస్ట్లీ అఫైరే. కాకపోతే బిజినెస్ మోడల్ని ఇప్పటి నుంచే మార్చుకుంటే వీళ్ళు ఫ్యూచర్లో ఎటువంటి ఇబ్బందులు ఎదుర్కోకుండా బిజినెస్ని సాఫీగా చేయొచ్చు. కానీ వీళ్ళు దీని మీద ఇన్వెస్ట్మెంట్ అనేది చాలా తక్కువ చేసి ఇప్పటికీ మాన్యువల్ మోడల్లో చేస్తున్నారు కాబట్టి అదొక పెద్ద వీక్నెస్ అని చెప్పుకోవచ్చు. సో ఇది కంపెనీ నెంబర్ 4. కంపెనీ నెంబర్ 5 తాన్లా ప్లాట్ఫామ్స్. దీన్ని 2000లో హైదరాబాద్లో ఎస్టాబ్లిష్ చేశారు. అండ్ అప్పుడు దీన్ని తాన్లా సొల్యూషన్స్ లిమిటెడ్ అని పిలుస్తూ ఉండేవాళ్ళు. అయితే ఈ వీళ్ళు ఒక క్లౌడ్ బేస్డ్ కమ్యూనికేషన్స్ని ప్రొవైడ్ చేస్తారు. అయితే వీళ్ళ యొక్క ప్లాట్ఫామ్ నుంచి బిజినెసెస్ వాళ్ళు వాళ్ళ యొక్క కస్టమర్స్ కానీ రెసిపియన్స్ కానీ A2P అంటే అప్లికేషన్ టు పర్సన్ సర్వీసెస్ని రెండర్ చేస్తారు. అంటే లైక్ చాట్స్ కానివ్వండి, వాయిస్ మెసేజెస్ కానివ్వండి, ఎస్ఎంఎస్లు కానివ్వండి. సో ఇటువంటి సర్వీసెస్ని వీళ్ళు కమ్యూనికేషన్స్ కోసం వాళ్ళ కస్టమర్స్కి డీల్ చేయడానికి బిజినెసెస్కి ప్రొవైడ్ చేస్తూ ఉంటారు. అండ్ ఈ కంపెనీయే హైయెస్ట్ కాంపౌండెడ్ యాన్యువల్ గ్రోత్ రేట్ లాస్ట్ 10 ఇయర్స్లో రికార్డ్ చేసుకుని 72% వరకు చూపించింది. అంటే 6 రూపీస్ ఉండే షేర్ కాస్త 1500కి 10 ఇయర్స్లో పెరగడం జరిగింది. అండ్ వీళ్ళ యొక్క స్ట్రెంగ్స్ని కానీ మనం ఫోకస్ చేసి చూస్తే వీళ్ళు ట్రూ బ్లాక్ అనే పర్టికులర్ ప్లాట్ఫామ్ ద్వారా వాళ్ళ యొక్క A2P సర్వీసెస్ మార్కెట్లో 70% ఆఫ్ ద మార్కెట్ని క్యాప్చర్ చేసి పెట్టుకున్నారు. ఈ ట్రూ బ్లాక్ అనే వాళ్ళు ట్రై రెగ్యులేటరీ సర్వీసెస్ ఆర్ రెగ్యులేషన్స్ని ఫాలో అవుతూ ఈ పర్టికులర్ కమ్యూనికేషన్స్ని ఎనేబుల్ చేస్తున్నారు. సో అటువంటి విధంగా వీళ్ళ యొక్క ఎంతమంది యూజర్స్ మళ్ళీ వాడుతున్నారంటే వీళ్ళ యొక్క కౌంట్ 800 బిలియన్ ఇంట్రాక్షన్స్ జరుగుతున్నాయి అన్నమాట. ఇది మాత్రమే కాకుండా వీళ్ళు 6 అదర్ కస్టమర్స్తో టైఅప్ అయ్యారు. సో దీనివల్ల వీళ్ళ యొక్క రెవెన్యూ కొంచెం కన్సిస్టెంట్గానే కనిపిస్తుంది. సో వీళ్ళు ఇది మాత్రమే కాకుండా మైక్రోసాఫ్ట్ వాళ్ళతో కూడా వైస్లీ అనే ప్లాట్ఫామ్కి వాళ్ళతో టైఅప్ అయ్యి వైస్లీ అనే ప్లాట్ఫామ్ని క్రియేట్ చేయడం జరిగింది. సో ఈ వైస్లీ అనే ప్లాట్ఫామ్ ఇంకా సేఫ్గా, సెక్యూర్గా, రిలయబుల్ కమ్యూనికేషన్స్ని వాళ్ళ యొక్క కస్టమర్స్కి ప్రొవైడ్ చేస్తున్నారు. అయితే ఈ కంపెనీ ఒక మేజర్ వీక్నెస్ అనేది ఫేస్ చేస్తారు. ఏంటి అని అంటే వీళ్ళు ఉండే ఈ పర్టికులర్ లైన్ ఆఫ్ బిజినెస్లోని ప్రైజింగ్ అనేది ఒక సెన్సిటివ్ ఇష్యూ. సో ఎప్పటికప్పుడు వీళ్ళ యొక్క కాంపిటీటర్స్ ఆ ప్రైజింగ్ని పెంచుతూ ఆర్ తగ్గిస్తూ వెళితే దానివల్ల వీళ్ళ యొక్క ప్రాఫిట్స్ మీద ఆ ప్రభావం అనేది డెఫినెట్గా డైరెక్ట్గా పడుతుందన్నమాట. సో ఫైనల్గా వీడియోని క్లోజ్ చేయడానికన్నా ముందు నేను మీకు ఒక టాబ్లర్ ఫామ్లోని ఈ 5 కంపెనీల యొక్క కరెంట్ మార్కెట్ ప్రైస్ ఎంత ఉంది, PE రేషియో, డెట్ బార్ ఈక్విటీ రేషియో, సేల్స్ యొక్క గ్రోత్, లాస్ట్ 1 ఇయర్ యొక్క గ్రోత్ అండ్ 200 DMA అండ్ RSI 14 వాల్యూస్ని చెప్తాను. నేను నిన్నటి వీడియోలో చెప్పినట్టే ఈ 200 DMI అంటే డే మూవింగ్ యావరేజ్ అనమాట. సో ఎప్పుడైతే ఒక స్టాక్ ప్రైస్ ఈ 200 DMA కన్నా ఎక్కువ ఉంటే బుల్లిష్ గానో అండ్ 200 DMA కన్నా తక్కువ ఉంటే బేరిష్ గానో ఇండికేట్ చేస్తారు. అండ్ RSI 14 వాల్యూస్ ఎక్కడైతే 30 కన్నా ఎక్కువ ఉంటే ఓవర్ సోల్డ్ గానో అండ్ 70 కన్నా ఎక్కువ ఉంటే ఓవర్ బాట్ కింద మనం డిఫైన్ చేస్తామన్నమాట. సో దీని బేసిస్లో కానీ మనం మొదటి కంపెనీ తీసుకుంటే తాన్లా ప్లాట్ఫామ్స్ వాళ్ళ యొక్క కరెంట్ మార్కెట్ ప్రైస్ 1417.65 రూపీస్, వాళ్ళ యొక్క PE రేషియో 36.59 టైమ్స్, డెట్ ఈక్విటీ రేషియో 0.04 టైమ్స్, రిటర్న్ ఆన్ ఈక్విటీ 48 టైమ్స్, 5 ఇయర్స్ యొక్క కాంపౌండెడ్ యాన్యువల్ సేల్స్ గ్రోత్ 41%, 5 ఇయర్ రిటర్న్ 96%, 200 DMA 1335.70 రూపీస్ అండ్ RSI 14 ఇండికేటర్ 42.80. అలా ACCL వాళ్ళది 3179.60 కరెంట్ మార్కెట్ ప్రైస్, PE రేషియో 59.20 టైమ్స్, డెట్ ఈక్విటీ రేషియో 0.04 టైమ్స్, రిటర్న్ ఆన్ ఈక్విటీ 44.6%, 5 ఇయర్ సేల్స్ యొక్క కాంపౌండెడ్ యాన్యువల్ గ్రోత్ రేట్ 21%, 5 ఇయర్ రిటర్న్స్ యొక్క కాంపౌండెడ్ యాన్యువల్ గ్రోత్ రేట్ 75% అండ్ 200 DMA 3521.30 రూపీస్ అండ్ RSI 14 వాల్యూ 55.5. థర్డ్ కంపెనీ దీపక్ నైట్రేట్ వీళ్ళ యొక్క కరెంట్ మార్కెట్ ప్రైస్ 2326.60, ప్రైస్ ఎర్నింగ్ రేషియో 28.9, డెట్ ఈక్విటీ రేషియో 0.14 టైమ్స్, రిటర్న్ ఆన్ ఈక్విటీ 39.6%, 5 ఇయర్ సేల్స్ కాంపౌండెడ్ యాన్యువల్ గ్రోత్ రేట్ 26%, 5 ఇయర్ రిటర్న్స్ యొక్క కాంపౌండెడ్ యాన్యువల్ గ్రోత్ రేట్ 76%, 200 DMA 2150 రూపీస్ అండ్ RSI 14 వాల్యూ 58.10. బోరోసిల్ రెన్యూవబుల్స్ వాళ్ళ యొక్క కరెంట్ మార్కెట్ ప్రైస్ 704.90, ప్రైస్ ఎర్నింగ్ రేషియో 50.10 టైమ్స్, డెట్ ఈక్విటీ 0.1, రిటర్న్ ఆన్ ఈక్విటీ 19.10%, 5 ఇయర్ సేల్స్ యొక్క కాంపౌండెడ్ యాన్యువల్ గ్రోత్ రేట్ 18%, 5 ఇయర్ రిటర్న్ యొక్క కాంపౌండెడ్ యాన్యువల్ గ్రోత్ రేట్ 72%, 200 DMA 521 ఉంది, RSI 14 వాల్యూ 57.7 ఉంది. అండ్ ఫైనల్గా క్యాప్లిన్ పాయింట్ లెబారెటరీస్ వాళ్ళ కరెంట్ మార్కెట్ ప్రైస్ 704.40, PE రేషియో 18.30 టైమ్స్, డెట్ ఈక్విటీ రేషియో 0.01, రిటర్న్ ఆన్ ఈక్విటీ 25.7 టైమ్స్ అండ్ 5 ఇయర్ సేల్స్ గ్రోత్ వచ్చి 35%, 5 ఇయర్ సేల్స్
రిటర్న్ కాంపౌండ్ యాన్యువల్ గ్రోత్ రేట్ 12%, 200 DMA 749, RSI 14 వాల్యూ 38.4. సో ఇదండి టాప్ 5 కంపెనీస్ అండ్ వాళ్ళ యొక్క కాంపౌండ్ యాన్యువల్ గ్రోత్ రేట్ లాస్ట్ 10 years డేటాని తీసుకొని చూస్తే 50% కన్నా ఏదైతే ఎక్కువ ఉందో అటువంటి ఇన్ఫర్మేషన్ని ఈరోజు మేము మీకు ప్రొవైడ్ చేయడం జరిగింది. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చుంటుందని. వీడియో కానీ నచ్చితే ప్లీజ్ డూ లైక్ అండ్ మీ యొక్క ఫీడ్బ్యాక్స్ని కమెంట్స్లో మెన్షన్ చేయడం అయితే మర్చిపోకండి. సో ఎవరైతే కొంచెం స్పీడ్ ఎక్కువగా ఉందని ఫీల్ అవుతున్నారో వాళ్ళు కొంచెం వీడియోని తక్కువ స్పీడ్లో పెట్టుకుని వినవలసిందిగా కోరుతున్నాను. ఎందుకంటే మేము ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ని అనలైజ్ చేసి ఒకే వీడియోలో మీకు ప్రజెంట్ చేయాలి అండ్ 15 minutes విల్ బీ ద టార్గెట్ అనమాట. సో ఐ హోప్ మీరు అర్థం చేసుకుంటారని. అండ్ ఇది ఒక ఎడ్యుకేషనల్ కంటెంట్ కోసం మాత్రమే చేసిన వీడియో. ఎటువంటి టైప్ ఆఫ్ సాలిసిటేషన్స్ కంప్లీట్గా జరగట్లేదండి. మీరు ఈ పర్టికులర్ అబౌవ్ కంపెనీస్లోని ఇన్వెస్ట్మెంట్స్ చేయాలి అని నేను ఎక్కడా కూడా మెన్షన్ చేయట్లేదు. మీకు కానీ కంపెనీస్లో ఇంట్రెస్ట్ ఉంటే మీరు అదర్ ఫ్యాక్టర్స్ని తీసుకుని మీ యొక్క ఫినాన్షియల్ అడ్వైజర్స్ని సంప్రదించుకున్న తర్వాతే ఒక పాజిటివ్ ఆర్ ఎనీ డెసిషన్ ఇన్వెస్ట్మెంట్కి సంబంధించి తీసుకోవాలని కోరుకుంటూ ఇంకా మంచి కంటెంట్తో మీ ముందుకు రావడానికన్నా ముందు హ్యావ్ అ హ్యాపీ అండ్ అ వెరీ సేఫ్ ఇన్వెస్టింగ్. థ్యాంక్ యూ. Investment in securities market are subject to market risks. Read all the related documents carefully before investing. Please read the risk disclosure documents carefully before investing in equity shares, derivatives, mutual fund, and or other instruments traded on the stock exchanges.